అన్నదాత సుఖీభవ రెండవ విడత కింద 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత నిధులు 2,000 రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వము తాజాగా కొత్త తేదీలను ఫిక్స్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ అదేవిధంగా కౌలు చేసుకునేటువంటి రైతులకు కూడా ఈ పథకాల కింద వర్తింపు చేసే విధంగా కొన్ని కొత్త మార్పులను అయితే తీసుకురాబోతున్నారన్నమాట. అయితే ఈ కౌలు చేసుకునేటువంటి రైతులకు ఎంత మేరకు డబ్బులైతే అందుతుంది, వీళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారో ఈ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. సో పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు దాంట్లో కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత 5,000 రూపాయలు అండ్ అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత 2,000 రూపాయలు దీపావళి పండుగ కానుకగా విడుదల చేస్తారని చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారనమాట. సో చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. బట్ మనకు ఈ దీపావళి పండుగ కానుకగా అయితే ఈ రెండు పథకాల కింద మొత్తం కలిపి 7,000 రూపాయలను అయితే విడుదల చేయడం లేదనమాట. ఇదివరకు చెప్పింది మనకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీఎం కిసాన్ 21వ విడత నిధులను ఈ నెల 18వ తారీఖున విడుదల చేస్తామని. బట్ మనకు ఆల్రెడీ 18వ తారీఖున కూడా అయిపోవడం జరిగింది, మళ్ళీ కూడా వాయిదా అయితే వేశారనమాట. ఇక తాజాగా వచ్చేసి మనకు కొన్ని కొత్త డేట్స్ అనేటువంటి వాటిని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అది ఎప్పుడు ఏ తేదీన విడుదల చేస్తారో ఈ వివరాల గురించి అయితే చెప్తాను. మీకు మొట్టమొదటిగా వచ్చి పీఎం కిసాన్ పథకం కింద నిధులు ఎప్పుడు జమ అవుతాయో అని తెలిస్తే చాలండి. అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా నిధులు అనేటువంటివి అదే డేట్న అదే టైంకి అయితే విడుదల చేస్తారనమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇదివరకే చెప్పారు, పీఎం కిసాన్ పథకం కింద నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో సో సేమ్ అదే రోజున అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా 5,000 రూపాయలను విడతల వారీగా అయితే విడుదల చేసి మొత్తంగా 7,000 రూపాయలను రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తామని చెప్పారు. కాబట్టి ముందుగా వచ్చి పీఎం కిసాన్ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం గురించి తెలుసుకోవాలి. మీరు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసినట్లయితే మీ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క బీహార్ తొలి విడత ఎన్నికలకు ముందే పీఎం కిసాన్ నిధులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఓకేనా. ఎప్పుడు అంటే నవంబర్ మొదటి వారంలో దేశంలో మనకు రైతులకు ఈ యొక్క 2,000 రూపాయల చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు. అది కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే నవంబర్ 6వ తారీఖున మనకు ఈ యొక్క బీహార్ ఎన్నికలు అనేటువంటివి అయితే ఉండొచ్చు అనమాట. దీనికి ముందే ప్రభుత్వము కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవచ్చు అనమాట దీని మీద, ఈ పీఎం కిసాన్ పథకం నిధుల మీద. సో కాబట్టి రైతులందరూ కూడా ఈ లోపల ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ పీఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసి పెట్టుకోండి. మనకు ఖచ్చితంగా మొదటి వారంలోనే, నవంబర్ మొదటి వారంలోనే విడుదల చేసేందుకు ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే దాని తర్వాత మనకు ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. విడుదల చేస్తే దానికంటే ముందే విడుదల చేసేయాలి, ఓకేనా. సో అయితే మనకు కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసి ఆల్రెడీ కూడా విడుదల చేసేస్తున్నారు ఈ పీఎం కిసాన్ 21వ విడత నిధులు. ఎందుకు వాళ్ళకి ముందుగా విడుదల చేశారు అంటే ఈ యొక్క వరద ప్రభావిత రైతులు సో ఈ యొక్క రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండడంతో సో వాళ్ళకి ఆర్థిక సహాయం కింద కొంచెం ముందుగానే ఈ 2,000 రూపాయలను అయితే విడుదల చేసేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఎక్కడెక్కడ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈ జమ్మూ కాశ్మీర్లో వచ్చినటువంటి వరదల వలన రైతులందరూ కూడా ఎక్కువగా నష్టపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఉండేందుకు వాళ్ళకి ముందుగానే జమ చేసేసారు. ఎంతమంది రైతుల ఖాతాల్లో అంటే దాదాపుగా 27 లక్షల మంది పైగా రైతుల ఖాతాల్లోకి 540 కోట్ల రూపాయలను విడుదల చేశారనమాట. ఇక రిమైనింగ్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి నవంబర్ నెల మొదటి వారంలో జమ చేస్తారు. ఇక్కడికి క్లియర్. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నారు. అప్పుడు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రెండవ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అంటే సేమ్ మనకు ఇది ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే డేట్ని అయితే జమ చేస్తారు. మొత్తం 7,000 రూపాయలు అయితే విడుదలవ్వడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఈ లోపల ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ కేవైసీ ఎవరికైనా పెండింగ్లో ఉన్నా సరే వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసి పెట్టుకోండి. అండ్ అదేవిధంగా చాలామందికి కూడా మొదటి విడత నిధులు కూడా జమ కాలేదని అంటూ ఉన్నారనమాట. సో మొదటి విడత జమ కానేటువంటి వాళ్ళు
గ్రీవెన్స్ పెట్టుకోండి. గ్రీవెన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా మీకు జమ కాలేదు అంటే సో ఇక ప్రభుత్వము ఈ నిధులైనటువంటివి విడుదల చేసేదాకా మీరు వెయిట్ చేయాల్సి తప్పక ఉండదన్నమాట. ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడి వరకు క్లియర్. ఇకపోతే కౌలు రైతులకి కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు చేసుకునేటువంటి రైతులకు కూడా ఈ పథకాల ద్వారా వర్తింపు జరిగేలా ప్రభుత్వము కొన్ని కొత్త మార్పులను అయితే తీసుకువస్తుంది. సో ఇప్పటి వరకు వచ్చేసి సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకాల కింద నగదు అనేటువంటిది అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట. అలా కాకుండా ఈ కౌలుదారి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ పథకం కింద వర్తింపు చేసేలా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం అండి. వీళ్ళకు వచ్చేసి 2 విడతల నిధులు అనేటువంటివి అయితే జమ అవుతాయి ఒకేసారి. ఎందుకంటే వీళ్ళకి మొదటి విడత విడుదల చేసినప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి, కౌలు రైతులకు కూడా విడుదల చేస్తాము అని. లేటెస్ట్గా మనకు ఒక 1 మంత్ బ్యాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వీళ్ళకి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డు అందచేసి ఆ గుర్తింపు కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలను ఈ పథకం కింద 5,000 రూపాయలను వర్తింపు చేసేలా చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే శాంపుల్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారన్నమాట. అది కనుక వర్కౌట్ అయినట్లయితే కౌలు చేసుకునేటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి విడత కూడా 5,000 రూపాయలు అందుతుందన్నమాట. ఇక్కడి వరకు క్లియర్. వీళ్ళకి వచ్చేసి 2 విడతలు 10,000 రూపాయలు అయితే వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా, సో మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కౌలు చేసుకునేటువంటి రైతులు ఉన్నట్లయినా సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వీళ్ళు కూడా అర్హులే అనమాట ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. బట్ వీళ్ళకి ముందు వచ్చేసి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డు అయితే ఇస్తారనమాట. సో దాని తర్వాత ఈ పథకం కింద నిధులు అయితే జమ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. తెలియనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే నలుగురికి అయితే తెలియచేపరచండి ఇన్ఫర్మేషన్ గురించి. ఓకేనా, సో ఓవరాల్గా అన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయినట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.